కోల్ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం చెట్ల నుంచి ఏర్పడింది. ఈరోజు మానవ జీవితాలను ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. మన దేశ ఆర్థిక అభివృద్ధికి కోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దేశంలో 70% పవర్ జనరేషన్ కోల్ మీద ఆధారపడి ఉంది. దీని నుంచి వచ్చే పవర్తో మన దేశంలోని కొన్ని లక్షల ఇండస్ట్రీస్కి పవర్ సప్లై అవుతుంది. దాదాపు 90% ఇళ్లకు కోల్ పవర్ ప్లాంట్స్ నుంచే పవర్ సప్లై అవుతుంది. మానవ జీవితాలను ఇంతగా ప్రభావితం చేసే కోల్ ఎలా ఏర్పడింది, దీన్ని భూగర్భం నుంచి ఎలా బయటకు తీస్తారు, కోల్ నుంచి పవర్ ఎలా జనరేట్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం కోల్ని తవ్వుతున్న ప్రాంతంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వందల ఎకరాల్లో దట్టమైన అడవులు ఉండేవి. కొన్ని వందల సంవత్సరాల పాటు విరిగిపోయిన చనిపోయిన చెట్లు, వాటి యొక్క శిథిలాలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు పేరుకుపోయాయి. ఆ తర్వాత ఆ చెట్ల యొక్క శిథిలాలు నీటితో కలిసి నీటి అడుగున చేరాయి. ఇలా కొన్ని ఏళ్ల పాటు ఈ ప్రాసెస్ రిపీట్ అయ్యి కొన్ని మీటర్ల అడుగున ఉన్న చెట్ల శిథిలాలకు సన్లైట్ తగలకపోవడం వల్ల, ఆక్సిజన్ అందకపోవడం వల్ల డీకంపోజ్ అయ్యాయి. ఆ తర్వాత ఆ మ్యాటర్ అంతా హై టెంపరేచర్ హై ప్రెషర్ గురవడం వల్ల అది కోల్గా ఏర్పడింది. అయితే చెట్ల యొక్క శిథిలాలు డైరెక్ట్గా కోల్గా మారదు. అది కొన్ని వేల ఏళ్ల పాటు కొన్ని స్టేజెస్ని దాటుకొని కోల్గా మారుతుంది. చివరి స్టేజ్లో కోల్గా ఏర్పడే క్రమంలో వివిధ స్టేజెస్లో దానిలోని కార్బన్ కంటెంట్, మాయిశ్చర్, హీట్ కంటెంట్ మారుతూ వస్తుంది. ఫస్ట్ స్టేజ్లో పీట్ అనేది ఏర్పడుతుంది. పీట్లో చెట్లకు సంబంధించిన కొన్ని పార్ట్స్ మనకు కనిపిస్తాయి. సెకండ్ స్టేజ్లో పీట్ లిగ్నైట్గా మారుతుంది. పీటుపై టెంపరేచర్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల పీట్ లిగ్నైట్గా మారుతుంది. లిగ్నైట్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. కార్బన్ కంటెంట్ కేవలం 60 to 70% మాత్రమే కనిపిస్తుంది. థర్డ్ స్టేజ్లో లిగ్నైట్ సబ్బిట్మినస్ కోల్గా మారుతుంది. దీన్ని బ్లాక్ లిగ్నైట్ అని కూడా అంటారు. లిగ్నైట్ కన్నా తక్కువ తేమ ఉంటుంది. 10 నుంచి 25% మాత్రమే తేమ ఉంటుంది. లిగ్నైట్తో కంపేర్ చేసే సబ్బిట్మినస్ కోల్లో కార్బన్ కంటెంట్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఫోర్త్ స్టేజ్లో బిట్మినస్ కోల్ ఏర్పడుతుంది. సబ్బిట్మినస్ కోల్కి బిట్మినస్ కోల్కి పెద్ద తేడా ఏమీ కనిపించదు. ఇక ఫిఫ్త్ స్టేజ్లో యాంథ్రసైట్ కోల్ ఏర్పడుతుంది. కోల్లో బెస్ట్ క్వాలిటీ కోల్ అంటే అది యాంథ్రసైట్ కోలే. ఎందుకంటే యాంథ్రసైట్ కోల్లో పవర్ జనరేట్ చేయడానికి అవసరమయ్యే హీట్, కార్బన్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. మాయిశ్చర్ కంటెంట్ కూడా యాంథ్రసైట్ కోల్లో చాలా తక్కువగా ఉంటుంది. ఇలా కొన్ని వేల సంవత్సరాల తర్వాత కోల్ భూమిలో లేయర్స్గా ఏర్పడుతుంది. కోల్ లేయర్స్ని కోల్ సీమ్స్ అని పిలుస్తారు. కోల్ని భూగర్భంలోంచి అండర్ గ్రౌండ్ మైనింగ్ ద్వారా లేదా ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా బయటకు తీస్తారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ ద్వారా కోల్ని బయటకు తీయడం అనేది రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే మనుషులు భూగర్భంలో కొన్ని కిలోమీటర్ల లోపలికి వెళ్ళి పనిచేయాలి. భూగర్భంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. బయట వాతావరణంలో ఉండేంత ఆక్సిజన్ లోపల ఉండదు. భూగర్భంలో ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ లాంటి పాయిజనస్ గ్యాసెస్ ఉంటాయి. రూఫ్ కూలిపోవడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూఫ్ కూలిపోవడం లాంటి ప్రమాదాలు జరిగితే వాళ్ళను రెస్క్యూ చేయడం చాలా కష్టం. కానీ అండర్ గ్రౌండ్ పద్ధతి ద్వారా వాతావరణానికి ఎలాంటి కాలుష్యం ఉండదు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా కోల్ని బయటకు తీయడం అనేది చాలా ఈజీ అండ్ సేఫ్ ప్రాసెస్. కానీ దీనివల్ల పెద్ద ఎత్తున వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం కోల్ నుంచి పవర్ ఎలా జనరేట్ అవుతుందో తెలుసుకుందాం. కోల్ మైన్స్ నుంచి పవర్ ప్లాంట్స్కి గూడ్స్ ట్రైన్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ అయిన కోల్ పవర్ ప్లాంట్స్లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో స్టాక్ చేస్తారు. పవర్ ప్లాంట్స్లో కనీసం 15 నుంచి నెల రోజులకు సరిపడా కోల్ స్టాక్ని మెయింటైన్ చేస్తారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో స్టాక్ ఉంచిన కోల్ని బెల్ట్ ద్వారా బంకర్స్లోకి పంపిస్తారు. బంకర్స్లో కొన్ని గంటలకు సరిపడా కోల్ని నిల్వ ఉంచుతారు. బంకర్స్ నుంచి నెక్స్ట్ ఫీడర్స్కి వెళ్తుంది. ఫీడర్స్ తర్వాత పల్వరైజర్కి వెళ్తుంది. ఫీడర్ అనేది పల్వరైజర్కి ఏ సెకండ్ ఎంత కోల్ని పంపించాలో డిసైడ్ చేస్తుంది. పల్వరైజర్లో కోల్ గ్రైండ్ చేయబడుతుంది. గ్రైండ్ అవ్వడం వల్ల కోల్ పౌడర్గా మారుతుంది. పౌడర్గా మారిన కోల్ని వేడిగాలతో మిక్స్ చేసి ఫర్నేస్కి పంపిస్తారు. ఫర్నేస్లో కొన్ని కిలోమీటర్ల పొడవైన వాటర్స్తో నిండిన ట్యూబ్స్ ఉంటాయి. ఫర్నేస్లోకి కోల్ పౌడర్ ఎంటర్ అవ్వగానే అది మండుతుంది. దాని నుంచి వచ్చిన హీట్తో ట్యూబ్స్లోని వాటర్ హై ప్రెషర్ స్టీమ్గా మారుతుంది. ఈ హై ప్రెషర్ స్టీమ్ని టర్బైన్లోకి పంపిస్తారు. టర్బైన్ షాఫ్ట్కి బ్లేడ్స్ అటాచ్ అయి ఉంటాయి. స్టీమ్ ఈ బ్లేడ్స్ని ఫోర్స్ఫుల్గా తాకడం వల్ల బ్లేడ్స్ మూవ్ అయ్యి టర్బైన్ షాఫ్ట్ తిరుగుతుంది. టర్బైన్ షాఫ్ట్ ఎలక్ట్రిక్ జనరేటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ జనరేటర్ తిరగడం వల్ల దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. పవర్ ప్లాంట్స్లోని జనరేటర్స్ చాలా పెద్దవిగా ఉంటాయి. పవర్ ప్లాంట్ కెపాసిటీ ఈ జనరేటర్స్పై ఆధారపడి ఉంటుంది. ఈ జనరేటర్స్ కెపాసిటీస్ని బట్టి ప్రతి గంటకు కొన్ని మెగావాట్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరేటర్ కెపాసిటీ 500 మెగావాట్స్ అయితే ఆ జనరేటర్ ఒక గంటకు 500 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. పవర్ ప్లాంట్ టోటల్ కెపాసిటీ 5000 మెగావాట్స్ అయితే ఆ ప్లాంట్ ప్రతి గంటకు 5000 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. పవర్ ప్లాంట్ ఎఫిషియన్సీని బట్టి ఏ పవర్ ప్లాంట్ అయినా 1 kg కోల్ నుంచి 2 యూనిట్ల ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇండియా మొత్తం కోల్ షార్టేజ్ ఏర్పడడానికి కారణాలు ఏంటనే దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేశాను.
ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.